ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నామమున మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు దేవుని యొక్క వాక్యము ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుండువు. Today the scripture portion is taken from the book of Genesis chapter 12 verse 2. I will make you a great nation, I will bless you and make your name great, and you shall be a blessing. దేవుని బిడ్డలారా, మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఉదయకాల వేళలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అబ్రహాము యొక్క జీవితమును గురించి. అబ్రహాము జీవితంలో దేవుడు ఒక గొప్ప వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నిన్ను గొప్పగా జనముగా, అదే విధంగా నిన్ను ఆశీర్వదించి నీ నామమును అందరికీ తెలిసేటట్టుగా నిన్ను ఆశీర్వాదముగా దీవిస్తాను అని. అంటే సింపుల్గా ఆశీర్వదిస్తాను, ఆయన మాత్రమే కాదు ఆయన ద్వారా అనేక మంది దీవించబడతారు అనేటువంటి విధానంలో దేవుడు ఉదయకాల వేళలో అబ్రహామును దీవించిన విధానమును జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే ఇటువంటి దీవెన లేదా ఇదే విధంగా మనం కూడా దీవించబడాలి అని అంటే ఉదయకాల వేళలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రహామును దీవించిన దేవుడు మనలను కూడా దీవించడానికి శక్తిమంతుడు. శక్తిమంతుడైనటువంటి దేవుడు నిన్ను నన్ను దీవించాలి అని అంటే అబ్రహాముకు ఉన్నటువంటి ఒక గొప్ప క్వాలిఫికేషన్ మనకు కూడా ఉండాలి. ఏంటి ఆ మాట, ఏంటి ఆ క్వాలిఫికేషన్ అని అంటే మొదటి వచనం 12వ అధ్యాయం మొదటి వచనంలో అంటాడు, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంనకు వెళ్దుము. దేవుడు అంటున్నాడు అబ్రహామును దీవించడానికి ఒకే ఒక్క కారణము, నేను చెప్పినట్టు నువ్వు చేయి. మనల్ని కూడా దేవుడు దీవించాలి అని అంటే దేవుడు చెప్పిన విధముగా మనము జీవించాలి, అప్పుడే మనము దీవించబడతాము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకోవాలి అబ్రహామును దీవించిన దేవుడు నిన్ను నన్ను దీవించడానికి శక్తిమంతుడు. ఎప్పుడు అనంటే నువ్వు నేను దేవుని మాట విని దేవుని మాట ప్రకారము నడుచుకున్నట్లయితే. ఈ దినమంతయు దేవుని వాక్యం ప్రకారం మనం నడుచుకుంటూ దేవుని దీవెనలన్నీ నీవు నేను మనం అందరం పొందుకోవాలని ప్రభు సన్నిధానంలో మనమందరము ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇదిగో నీ ప్రియ బిడ్డల్ని బట్టి నీ పాదసన్నిధికి వచ్చున్నాము. నాయన, అబ్రహామును దీవించిన దేవా, మమ్ములను కూడా మీరు దీవించడానికి సమర్థులు. ప్రభువా, మా యందు మీ కృపను మీ ప్రేమను మీరు చూపిస్తున్నందుకు మీకు వందనాలు. అదేవిధంగా నాయన, అబ్రహామును దీవించిన దేవా, నీ మాట వింటూ మీ దీవెనలు మేము పొందుకోవడానికి మీ సహాయము, మీ పరిశుద్ధాత్మ నడిపింపును మాకు దయచేయమని దేవాన్ని కృపగల హస్తాలకు నీ ప్రియ బిడ్డలందరినీ అప్పగించుకుంటూ, ఇదిగో అనారోగ్యంతో బాధపడుచున్న వారిని, నాయన తండ్రి, ఇదిగో ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్నవారిని, మానసికంగా ఒత్తిడిలో ఉన్నవారిని మీరు జ్ఞాపకం చేసుకునండి. నీ కృప నీ కనికరము తోడుగా ఉంచి వారిని స్వస్థపరిచి సహాయం చేసి దీవించి నడిపించమని దేవ నజరేయుడైన యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి ఉన్న మనందరికీ సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.